వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ కేపీహెచ్పీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు చొరబడ్డారు. భారీ చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడ్డ దొంగలు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. స్వామివారి ఆభరణాలను ఎత్తుకొని వెళ్లారు దొంగలు. సుమారు ఈ ఆభరణాల విలువ 50 లక్షలు ఉంటుందంటూ కూడా చెబుతూ ఉన్నారు. వెండి బంగారు ఆభరణాలు స్వామివారికి దేవతలకి ధరింపచేసేటువంటి వెండి బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకొని వెళ్లారు. గర్భగుడి తాళాలు పగలగొట్టి ఈ చోరీకి పాల్పడ్డారు. ముందుగా కూడా అక్కడికి వెళ్ళినటువంటి దొంగలు గర్భగుడి తాళాలు పగలగొట్టారు. ఆ తర్వాత గుడిలోకి వెళ్ళినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి స్వామికి అలంకరింపజేసేటువంటి వెండి బంగారు నగలు 50 లక్షలు విలువ చేసే వెండి బంగారు నగలు ఎత్తుకొని వెళ్లారు. ఇక స్థానికులు ఆలయ పూజారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. తెల్లవారుజామున కైంకర్యాలు చేసేందుకు కూడా అక్కడికి ఆలయ అర్చకులు రావటము, అప్పుడు కూడా మొత్తం కూడా అక్కడ పగలగొట్టి ఉన్నటువంటి మొత్తం కూడా చూశారు. తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే స్వామివారికి పెట్టేటువంటి నగలు లేవు. ఇక వెంటనే కూడా పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు అందించారు. క్లూస్ టీం ఇప్పుడు రంగంలోకి దిగారు. పూర్తిగా కూడా అసలు అక్కడ ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. అక్కడ ఎవరిని కూడా ఆ సంఘటన జరిగిన దగ్గర కూడా ఎవరిని కూడా రానివ్వకుండా ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. ఇక దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ప్రజెంట్ అయితే దొంగలు మనం చూస్తున్నాం కదా విజువల్స్లో, ఈ గుడిలోనే ఇప్పుడు దొంగలు కేపీహెచ్పీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. ఇక్కడ దొంగలు చొరబడి కూడా స్వామివారి నగలు ఎత్తుకొని వెళ్ళడం జరిగింది. ఒకసారి మనం కూడా ఆ పరిసర ప్రాంతాలను చూద్దాం. ఇక ఈ చోరీకి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి సతీష్ ద్వారా తెలుసుకుందాం. సతీష్, అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ చోరీ గురించి? కేబిహెచ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్దార్ పటేల్ నగర్ లో ఏదైతే వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మూల విరాట్ కు సంబంధించినటువంటి ఆభరణాలన్నీ కూడా రాత్రి 12 గంటల సమయంలో దుండగులు ఆ గుడిలోకి చొరబడి మొత్తం దాదాపు 30 లక్షల పైన విలువ చేసే 15 తులాల వెండి ఆభరణాలు, దాంతో పాటు 3 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్ళినట్టు కూడా చెప్తా ఉన్నారు. సో రాత్రి 12 గంటల తర్వాత ఈ ఘటన జరిగినట్టు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే పూజారి పొద్దున 4 గంటల సమయంలో ఏదైతే టెంపుల్ లోపలికి వెళ్ళారు, రోజు ఎలా వెళ్తారో అలాగే వెళ్ళారు. సో దానికి మొత్తం టెంపుల్ ఓపెన్ చేయగానే ఆ దేవుళ్ళని చూసేసరికి మొత్తం వెండి ఆభరణాలు అలాగే బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్ గురై వెంటనే పోలీసులకు ఫిర్యాదు అందించారు. పోలీసులు ఉటావుటిన అక్కడికి ఏదైతే ఈ టెంపుల్ కి వచ్చేసి మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ ను మొత్తం కూడా పరిశీలిస్తా ఉన్నారు. సో మొత్తం క్లూస్ టీమ్ తో సహా మొత్తం కూడా అందరూ పోలీసులు రంగంలోకి దిగారు. వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. రేణు, ఇప్పటికైతే అయితే ఆ టెంపుల్ కి ఎవరు కూడా బయట కాపలా కాసే వాళ్ళు వాచ్మెన్ ఎవరు లేరా? సీసీటీవీ ఫుటేజ్ ఏం చెబుతున్నాయి ఏంటి? సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే ఇప్పుడైతే పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అక్కడ వాచ్మెన్ అయితే ఎవరు లేరు, వాచ్మెన్ లేరు. బట్ ఎప్పుడు జరగని ఈ ఘటన ఇప్పుడు ఒక్కసారిగా ఈ ఘటన జరగడం, అలాగే సీసీ కెమెరాల్లో వ్యక్తులు కదలికలను గుర్తిస్తా ఉన్నారు. వెంటనే త్వరలో దాదాపు 12 గంటల లోపే వీళ్ళని పట్టుకొని ఏదైతే గుడికి సంబంధించిన ఆభరణాలన్నీ కూడా రికవరీ చేస్తామంటే ఇప్పటికే పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి సతీష్? ఎవరైనా కానీ ఆ గుడికి వచ్చేటువంటి వాళ్ళే చేశారంటున్నారా? ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? ఈ ఘటనకు సంబంధించి కొంతమంది అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు, అంటే ఈ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళు ఈ టెంపుల్ కి చాలా రోజులు రెక్కి నిర్వహించారు. లేదంటే టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళు, ఎందుకంటే ఆ సమయంలో ఎవరెవరు ఉంటారు, పూజారులు ఎవరు ఉంటారు, అంటే ఏ సమయంకి బయటికి వెళ్తారు, మళ్ళీ పొద్దున ఏ సమయానికి వస్తారనేది పూర్తిగా తెలిసిన వాళ్ళే చేస్తారు. లేదంటే దొంగలు ఒకవేళ చేస్తుంటే దానికి సంబంధించిన పూర్తి రెక్యూ నిర్వహించే అవకాశం ఉంటది. కాబట్టి సీసీ కెమెరాలు మొత్తం కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అటు క్లూస్ టీమ్ సంబంధించి కూడా డాగ్ స్క్వాడ్ తో కూడా అక్కడికి వచ్చిన పరిస్థితులు అవి పడుతున్నాయి. నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా పోలీసులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. రైట్, మీరైతే అందుబాటులో ఉండండి సతీష్, మీ దగ్గర నుంచి అప్డేట్స్ తీసుకుంటూ ఉంటాం.
ఇక కేపీహెచ్పీలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ గుడి పెద్దది. మరొకటి ఏంటంటే ఈ భక్తులు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో కూడా ఇక్కడికి వచ్చే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ శనివారాలు కానీ లేకపోతే ఎప్పుడైనా పూజలు ఉన్నప్పుడు కానీ రెగ్యులర్గా కానీ స్వామివారిని దర్శించుకునేందుకు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. కేవలం అమ్మవార్లు కూడా ఇక్కడ కొలువు తీరి ఉంటారు. ఇక ఈ టెంపుల్లో ఇప్పుడు అనుమానాల ప్రకారం అయితే ఇక్కడికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కానంటే ఈ గుడి గురించి బాగా తెలిసిన వాళ్ళే ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఈ చుట్టుపక్కల నుంచే ఎవరైనా పాల్పడే అవకాశం కూడా ఉందంటూ కూడా ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లోనైతే వ్యక్తుల కదలికలు రికార్డ్ అయ్యాయి. దాని ఆధారంగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేయనున్నారు. వాటిని ఆధారంగా తీసుకొని ఇంకా కూడా ఒకవేళ దాంట్లో కనుక క్లారిటీ రాకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు వాటి నుంచి కూడా ఆధారాలు సేకరిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజే ఈ దొంగలు ఎవరు అని తేల్చే అంశం మీదే పోలీసులు నిమగ్నమయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ కనుక టైం లేట్ అయ్యే కొద్దీ కూడా ఆధారాలు తారుమారవటము, మరొక వైపు వాళ్ళు ఆ నగల్ని కానీ వాటిని కానీ ఇంకెక్కడైనా దాచిపెట్టడం, పారిపోయేందుకు ప్రయత్నించడం, ఇటువంటి చర్యలన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి పోలీసులు ఈ రోజే ఈ కేసును ఛేదించేందుకైతే ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఆలయం మొత్తం కూడా కలియదిరిగి అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఆలయంలో ఎక్కడ కూడా క్లూస్ టీము ప్రతి క్లూను కూడా సేకరిస్తూ ఉంది. ఎలాగైనా సరే దొంగలను ఈ రోజే పట్టుకునేందుకు కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మరొక వైపు కనుక చూస్తే మనం చూస్తూ ఉన్నాం కదా ఆలయం విజువల్స్. కేపీహెచ్పీలో ఉన్నటువంటి ఈ ఆలయం ఇక్కడ అర్ధరాత్రి పూట దొంగలు అక్కడికి వచ్చి చొరబడి అంటే చుట్టూ ఉన్నటువంటి వారు కూడా అప్రమత్తంగా లేని సమయం చూసుకొని ముందుగానే ఈ ఆలయానికి వచ్చి రెక్కీ నిర్వహించి పూజారులు ఏ టైంకి వెళ్ళిపోతారు, ఏ టైం వరకు కూడా ఉంటారు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు గాఢ నిద్రలో ఉండేటువంటి సమయం ఏంటి, ఇది మొత్తం కూడా ఒక అంచనా వేసుకొని దాని ప్రకారం కూడా చోరీకి రావటం జరిగింది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత కూడా మొత్తం కూడా ఆ తాళం పగలగొట్టారు. ముందుగా కూడా తాళం పగలగొట్టి లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్వామివారికి ధరింపజేసినటువంటి నగలు, అక్కడ ఉన్నటువంటి నగలను మొత్తం కూడా ఆ గర్భగుడిలోకి వెళ్ళి గర్భగుడిలో ఉన్నటువంటి వెండి బంగారు ఆభరణాలు, స్వామివారికి ధరింపజేసేటువంటి ఆభరణాలను కూడా మొత్తం కూడా 50 లక్షలు విలువ చేసే నగలను ఎత్తుకొని పరారవటం జరిగింది. ఇక పూర్తిగా కూడా ఇప్పుడు క్లూస్ టీము రంగంలోకి దిగి క్లూస్ అన్ని సేకరిస్తూ ఉంది. ఈ రోజే ఈ కేసును ఛేదించేందుకైతే పోలీసులు సిద్ధమయ్యారు.